జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిట్టమ్మా, ఒకసారి ఈ లెటర్ చూడు. ఏటక్క ఇది? ఏమీ అర్థం కావట్లేదో. ఈ కాగితం నీకెక్కడ దొరికింది? ఇంటి బయట దొరికింది. 2 రోజుల క్రితం మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? ఎవరో రావడమేటి? ఆ డిఎన్ఏ అంజిగారు వచ్చారో. నేను చూసేలోపే ఎటో వెళ్ళిపోయారు. ఎటెళ్లారో ఏటో ఏమీ తెలియలేదు. అంటే ఆ అంజీ నీకు ఇంకెవరికైనా బ్లడ్ శాంపిల్స్ తీసి డిఎన్ఏ టెస్ట్ ఏమన్నా చేశాడా? అది తెలీదు గాని ఏదో ట్రస్టాలు మాత్రం నాకు నానమ్మకి రక్త పరీక్ష చేసి డిఎన్ఏ రిపోర్ట్ అటుకొచ్చారంట. అందులో నేను జమీందార్ గారి కూతురు కాదని తేలింది. ఇదంతా అబద్ధం. నువ్వే జమీందార్ కూతురువి. ఏటకా ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? అవును, అది ఆ డిఎన్ఏ అంజిగారు తన స్వహస్తాలతో రాసిన పేపర్. దాని ప్రకారం నువ్వు ఖచ్చితంగా జమీందారింటి బిడ్డవే. ఇప్పుడు అర్థమైందా? నువ్వే జమీందారింటి బిడ్డవని. లేదక్కా, వేనారాయణ బాబాయ్ కూడా నన్ను జమీందారింటి బిడ్డ అని నమ్మించడానికి ప్రయత్నించారు. కానీ నా ట్రస్ట్ వాళ్ళు మాకెవరికి తెలియకుండా రహస్యంగా ఈ డిఎన్ఏ పరీక్ష చేసి నాకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. మరైతే ఆ అంజీ ఎందుకలా రాశాడు? వాడే కదా డిఎన్ఏ టెస్ట్ చేసింది. అవునక్క, బహుశా వీరనారాయణ బాబాయే నన్ను తనింటి వారసురాలుగా నమ్మించి ఆయన ఆస్తిని కాపాడుకోవటానికే అలా చెప్పించాడేమోనని అనుమానం వస్తుందక్క. అయ్యో లేదు చిట్టమ్మా, వీరనారాయణ గారికి అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనే కనుక అలా చేస్తే నన్నెందుకు ఇక్కడికి పంపిస్తారు? ఏటకా, నిన్ను వీరనారాయణ బాబాయ్ పంపించాడా? తొందరలో నోట్ జారీసనే. అయ్యో, అంటే వీరనారాయణ గారికి అంత అవసరం ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు ఆగుతాడు? నువ్వే అంజీకి డబ్బులు పడేసి నువ్వే జమీందారింటి కూతురువని ఇంకో రిపోర్ట్ తెప్పించేవారు కదా అని అంటున్నాను. లేదక్కా, నాకంతా అయోమయంగా ఉంది. తలంతా పగిలిపోయేలా ఉంది, పిచ్చికిపోయేలా ఉంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నిజాలేంటో నేను తేలుస్తాను కదా. అసలు నేనొచ్చిందే అందుకు. ఏటి? అదేనమ్మా, ఆ దేవుడే నిజాలేంటో తేలుస్తాడని అంటున్నాను. అంతే అంతే. చిట్టమ్మ ఇక్కడే ఉంది. వెంటనే చిట్టమ్మకి నిజం చెప్పేయాలి. ఎవడీడు? హైటు వెయిటు చూస్తే అచ్చం అంజిగళ్ళ ఉన్నాడు.
ఇప్పుడు మా తమ్ముడు పని మొదలుపెట్టినట్టున్నాడు. ఇంతకీ ఆ పులిగాడు కోటిగాడు ఎక్కడ చచ్చారో? రేయ్ పులి, చెప్పింది గుర్తుందిగా? లోపలికి వెళ్ళగానే ఆడోళ్ల మెడలో ఉన్న నగలన్నీ తీసేసి నీ చెప్పిన బ్యాగులో పడేసేయాల. అలాగేనండి. ఇక చూసుకోండి మా ప్రతాపం. పదరా కోటిగా. ఇప్పుడు కరెంటు పోయిందేటే? వచ్చేస్తుంది వాళ్ళ చిట్టమ్మా, కొంచెం వెయిట్ చేద్దాం. అయ్యయ్యో, కరెంట్ ఇప్పుడే పోవాలా? ఇప్పుడు ఎలా చిట్టమ్మకి నిజం చెప్పడం? ఈ చీకట్లో వెళ్తే ఆ కాంతమ్మ నన్ను పట్టేసుకుంటుంది. కరెంట్ వచ్చేంత వరకు ఒక పక్కన దాక్కుని ఉండటం బెటర్. ఈ పులిగాడు కోటిగాడు వచ్చి దొంగతనం చేసేటప్పుడు పొరపాటున చిట్టం ఇక్కడుంది అంటే వాళ్ళిద్దరిని పట్టుకుని రేవెట్టేస్తుంది. అందరి ముందు వాళ్ళని దొంగలుగా పట్టుకుంటుంది. అలా జరగకూడదంటే నేను ముందు అందరి దగ్గరికి వెళ్లి చిట్టమ్మని బయటికి పంపించేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.